హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ అన్నారు, వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారని చెప్పేసి చాలా మందిలో ఆసక్తి అయితే అలాగే ఉంది సార్. అయితే ఈ ఆసక్తి ఎంతవరకు వెళ్ళిందంటే దుబాయ్లో ఒక ఏఐ రోబో ఉంది సార్. దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారని చెప్పేసి అడిగారంట. మరి ఆ రోబో ఏం చెప్పింది సార్, ఎవరు అధికారంలోకి వస్తారని చెప్తుంది? యాక్చువల్గా ఇది విపరీతంగా వైరల్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే అందరూ ఎక్కడ చూసినా ఇదే చర్చ. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు, ఈవెన్ కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా అడుగుతున్నారు, సార్ ఎవరు వస్తారు సార్, ఎవరు వస్తారని. ఎందుకంటే క్లియర్ స్వీప్ ఉంటే ఎవరు వస్తారని వాళ్ళే అడగరు, ముందే చెప్తారు. చంద్రబాబు వస్తాడనో జగన్ వస్తాడని ముందే, ఏమంటే సార్ జగన్ వస్తాడంట కదా అని, లేకపోతే చంద్రబాబు వస్తాడంట కదా అని అడుగుతారు. అలా ఎవరు అడగట్ల. ప్రతి ఒక్కరు ఏమడుగుతున్నారంటే, ఏమిటి సార్ మీ ఫీడ్బ్యాక్ ఏంటి, మీకేముంది సమాచారం, ఇదే అడుగుతున్నారు. అంటే క్లియర్గా ఎవరి వైపు లేదు. నిన్న రఘువీరారెడ్డి, ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆయన కూడా ఎవరి వైపు వేవు లేదు. ఎవరు గెలిచినా 90 నుంచి 97 లోపలే, 95, 97 అలాగా వస్తుంది. అంటే 90+ వస్తుంది తప్ప 100 దాటదు ఇద్దరిలో. కాబట్టి క్లియర్గా చెప్పడానికి ఏం లేదు. అయితే ఇద్దరు కూడా 2000 కోట్లు ఒక్కొక్కరు ఖర్చు పెట్టారు, విపరీతంగా డబ్బులు ప్రవహించింది అనేది ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. డబ్బులు 2000 కోట్ల ఎంత అనేది మనకి చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఆ స్థాయిలో అయితే ఖర్చు పెట్టారు. పోటాపోటీగా చాలా చోట్ల ఇద్దరు ఇచ్చారు. రెండోది, గతంలో అయితే ఆ డబ్బులు పట్టుకునే వాళ్ళు ఇవన్నీ ఉండేది ప్రతిపక్షాలకి. ఈసారి జగన్ డబ్బులు కూడా ఎక్కడ సపరేట్గా దొరికినట్టుగా మనకి లేదు. అంటే కొంత బీజేపీ జగన్ కూడా కొంత చూసి చూడనట్టు వెళ్తుంది అనేది వాస్తవం. ఎందుకంటే జగన్ వైపు ఫండ్స్ ఫ్లోని కూడా ఆపలేదు. జగన్కి సపోర్ట్ చేస్తున్న ఫండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దాడులు కానీ ఏమీ జరగలేదు. కాబట్టి స్మూత్గా ఇది చెప్పారు. ఆయన ఎవరో ఒక విశ్లేషకుడు, ఇద్దరు మాట్లాడుకొని పంచుకున్నట్టుగానే ఉంది అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే ఇటు తెలుగుదేశం మీద పెద్ద ఆరోపణలు చేయలేదు వైసీపీ మీద వీళ్ళు కూడా ఆరోపణలు చేయలేదు. పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్నారని వీళ్ళు చేయలేదు, వీళ్ళు పంచుతున్నారని వాళ్ళు చేయలేదు. అంటే అర్థమేమంటే మీరు పంచుకోండి, మేము పంచుకుంటాం అన్నట్టుగా ఒక అన్రిటర్న్ ప్యాక్ట్ లాగా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. సో డబ్బులు అయితే ఆ విధంగా పంచారు. ఇప్పుడు డబ్బులు పెద్ద ఎత్తున పంచడం వల్ల కూడా అల్లర్లు జరిగాయి అనేది ఒక ఇంటర్ప్రిటేషన్. ఎందుకంటే డబ్బులు ఎక్కువ పంచారు కాబట్టి తమకు ఓట్లు ఎక్కడన్నా పడకపోతే మనం ఇంత డబ్బులు పెట్టి పడలేదు అన్న ఒక ఆందోళన కనబడుతుంది. కాబట్టి ఏదో ఒకటి చేసి అక్కడ ఇంత ఖర్చు పెట్టినప్పుడు ఇంకొంత పోలీసులకి వాళ్ళకి ఖర్చు పెడితే ఏముంది, మన రౌడీలకు కొంత, పోలీసులకు కొంత ఖర్చు పెడితే ఇక్కడ అల్లర్లు చేయొచ్చు కదా అన్న ధోరణి కూడా వచ్చిండే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని డబ్బులతో పనులు అవుతున్నప్పుడు ఇది మాత్రం మనకు నచ్చినట్టుగా ఓట్ పోలింగ్ జరగకపోతే ఇది డబ్బుండే ఏం లాభం అనిపిస్తుంది కదా, ఎంత చేస్తే ఏం లాభం. సో ఆ మెథడ్లో జరిగాయి అన్నమాట. అయితే ఈ క్రమంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్లో, చాట్ జీపీటీలో కూడా అడుగుతున్నారు, హూ ఇస్ ద ఫ్యూచర్ సీఎం ఆఫ్ ఏపీ అని. చాట్ జీపీటీ ఏమో చేతులు ఎత్తేస్తుంది, నాకు 2002 వరకే నా దగ్గర డేటా ఉంది, ఇది మాట్లాడలేను అంటుంది. దాంతో జెమినీ ఏఐ కావచ్చు, కోపైలట్ అని ఇంకొక మైక్రోసాఫ్ట్ వాళ్ళతో ఉంది. ఇలాగా ప్లాట్ఫామ్స్ అంతా కూడా అడుగుతున్నారు. అట్లా కాకుండా రకరకాల పద్ధతులు ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేసేస్తున్నారు. మామూలుగా అయితే ఎగ్జిట్ పోల్స్ జూన్ 1 6 గంటల తర్వాత మాత్రమే చేయాలి. 6:30 వరకు డెడ్ లైన్ పెట్టింది, కానీ 6 నుంచి రిలీజ్ అవుతుంటాయి. కానీ అప్పటి వరకు చేయకూడదు. కానీ ఇప్పుడు ఏమంటే ఏదో ఒక పేరుతో అప్సెల్గా మేము చేయట్లేదు కదా అన్నట్టుగా అన్అప్సెల్గా వదిలేస్తున్నారు. మరోవైపు బెట్టింగ్ బ్యాచ్ కూడా కన్ఫ్యూజ్గా ఉంది. ఇంతకుముందు అయితే బెట్టింగ్ బ్యాచ్ క్లియర్గా ఉండేది. ఇప్పుడు బెట్టింగ్ బ్యాచ్కి కూడా ఎవరి వైపు బెట్టి గాయాలి ఏంటి అనేది కన్ఫ్యూజ్గా ఉంది. వాళ్ళకు కూడా పల్స్ అందట్లేదు. ఇది అంటే దీనికి కారణం ఏంటంటే తెలుగుదేశం నుంచి కూడా గట్టిగా ఈసారి మొబిలైజ్ చేయగలిగారు ఓట్లని, అందుకని పర్సంటేజ్ పెరిగింది. గతం కంటే 2019 కంటే కూడా ఈసారి 16 లక్షల ఓట్లు ఎక్కువ పోలైనాయి. సో ఈ 16 లక్షలు ఎందుకు ఎక్కువ వేశారు, వీళ్ళు ఎవరి వైపు వేశారు అనేది ఇప్పుడు. ఒకటేమో జగన్కి తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం చేశారు, కానీ జగన్కి అంత తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు ఎక్కడా కనబడలేదు. అంటే ప్రజా ఉద్యమాలు కానీ ఆందోళన కానీ జగన్కి వ్యతిరేకంగా ఏమీ లేవు.
జగన్కి వ్యతిరేకంగా ఎవరున్నారంటే కొంత అసంతృప్తి, అది కూడా జగన్ మీద తీవ్ర కోపం ఏం లేదు. ఎవరికి అర్బన్ మిడిల్ క్లాస్ వీళ్ళకి అంత పేదవాళ్ళకి పెట్టేస్తున్నాడని. చంద్రబాబు వచ్చి దానికంటే డబ్బులు ఇస్తాననేసరికి ఆ నెరేటివ్ కూడా బలం పోయింది. అంతకుముందు వాలంటీర్ల వ్యవస్థ మీద వ్యతిరేకత ఉంది. చంద్రబాబు వచ్చి ఇంకా నేను 10,000 ఇస్తానన్నాడు, అది పోయింది. అలాగే జగన్ చేస్తున్న ప్రతి పనికి డబుల్గా నేను చేస్తానని చెప్పాడు తప్ప చంద్రబాబు కొత్తగా ఏం చెప్పలేదు. ఫైనల్గా వచ్చి ఏం చేశారు, ఈ ల్యాండ్ టైటిలింగ్ మీద పట్టుకున్నారు. అది ప్రశాంత్ కిషోర్ ఇచ్చాడు ఐడియా అని చెప్తున్నారు. సో తాము ఇచ్చే పథకాలు కావచ్చు, సూపర్ 6 కావచ్చు, ఫ్రీ బస్సు, లేకపోతే ఎలక్ట్రిసిటీ, గ్యాసు, ఇవన్నీ పక్కన పెట్టేసి లాస్ ఆఫ్ అవర్షన్ అంటారు. లాస్ ఆఫ్ అవర్షన్ అంటే ఎవరికైనా మనం ఉన్నది పోతుందేమో అనే భయం ఎక్కువ ఉంటుంది కొత్తగా వచ్చేదానికంటే ప్రజలకి. ఈ సూత్రాన్ని ప్రకారం మన ల్యాండ్ పోతుందేమో, జగన్ ఆక్యుపై చేసుకుంటాడేమో, ఎందుకంటే ఈనాడు జ్యోతులు ఫుల్ పేజెస్ ఇచ్చారు దీని మీద. సో ఆ భయాన్ని రేకెత్తించారు. ఇన్ని చేసినా కూడా తెలుగుదేశం కూటమిలో కాన్ఫిడెన్స్ లేదు. జగన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోలైంది అని చెప్పుకోలేకపోయిన పరిస్థితి కనబడుతుంది. నిన్న కూడా మొన్న సండే కూడా ఎడిటర్ మన కొత్త పలుకులో కూడా ఏమన్నాడు, ఎగ్జిట్ పోల్స్ను కూడా మనం ఖచ్చితంగా నమ్మలేము అన్నట్టుగా రాధాకృష్ణ రాశాడు. అంటే రేపు ఎగ్జిట్ పోల్స్ జగన్ గెలుస్తాడన్నా కూడా ముందస్తుగా అవి కూడా నమ్మలేము అని. ఇక్కడ మన కేటీఆర్ కూడా అదే స్టేట్మెంట్, ఎగ్జిట్ పోల్స్ వచ్చినాక ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయత ఎంత అని ఈయన మాట్లాడాడు. నిజమే, ఎగ్జిట్ పోల్స్ 100% సక్సెస్ రేట్ ఉండదు, కానీ వాళ్ళు ఖచ్చితంగా 60-70% అయితే సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అప్పుడు నిజాలు చెప్పకపోతే లాభమే ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఆనెస్ట్గా చేస్తారు, కానీ అది పల్స్ అందకపోవచ్చు ఒక్కోసారి. చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఓటు నేను ఎవరికి వేసినానని చెప్పకపోవచ్చు. రివర్స్, నువ్వు తెలుగుదేశం వాడు అనుకో, నేను తెలుగుదేశం వాళ్ళకి వేసాను సార్ ఓటు అంటాం, వైసీపీ వాడికి నేను వైసీపీకి వేసాను అంటాం. ఇలాంటివి కూడా ఉంటుంది అనమాట. సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల కొంత ఎర్రర్ అనేది ఉంటుంది. అయితే ఈ కాంటెక్స్లో ఏమైందంటే చాలామంది బెట్టింగ్ బ్యాచ్ కూడా సర్వే చేయించుకుంటున్నారు. ఆ మధ్య కూడా ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఎవరో బెట్టింగ్ బ్యాచ్ చేయించారు, వైసీపీకి 112 వస్తున్నాయని చెప్పాడు. ఇంకొక బెట్టింగ్ అతనేమో మొత్తం అన్ని జిల్లాల్లో సర్వే చేశాము, తెలుగుదేశానికి 99 ఎంతో వస్తున్నాయని వాళ్ళు చెప్పారు. ఇలాగా రెండు వైపులా కూడా చెప్తున్నారు బెట్టింగ్ బ్యాచ్ కూడా. సో ఈ కాంటెక్స్లో ఒక విచిత్రమైన వార్త వైరల్ అవుతుంది. ఆ వార్త ఏంటంటే, దుబాయ్లో ఒక మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ అని ఉంది. అక్కడ మాయా అనే పేరుతో ఒక ఏఐ రోబో ఉంది. అక్కడ రోజు జనం వస్తారు, వచ్చి రకరకాల ప్రశ్నలు అడుగుతారు. ప్రపంచంలో ఏ ప్రశ్న అడిగినా కూడా ఈ మాయా ఇమీడియట్గా ఆన్సర్ ఇస్తుంది, ఏమి తడుముకోదు, గ్యాప్ తీసుకోదు. అందువల్ల అది బాగా సక్సెస్ అయింది. అట్లాంటి మాయాని మన తెలుగు వాళ్ళు అక్కడ దుబాయ్లో ఉన్నారు కదా, వాళ్ళకి కూడా పిచ్చే కదా, ఇంకా మనకంటే ఎక్కువ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే అంత గందరగోళం ఉంది, ఏం జరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది. సో వాళ్ళు రెండోది ఏంటంటే వాళ్ళ ల్యాండ్స్ చాలా ఇక్కడ ఎన్ఆర్ఐ ల్యాండ్స్ అమరావతి చుట్టుపక్కల చాలామందికి ఉన్నాయి. ఆ మధ్య విపరీతంగా కొనేశారు. సో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం కూటమి రావాలని కోరుకుంటారు. అందుకని ఎన్ఆర్ఐలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళి నిన్న అడిగారంట. మామూలుగా పొట్టని అందరికీ ఆన్సర్ ఇచ్చే మాయా ఏఐ నిన్న ఇది అడిగితే మాత్రం ఏం చెప్పిందంటే, నాకు తెలిసినా కూడా నేను సీక్రెట్గా ఉంచుతాను, చెప్పను అని చెప్పిందంట. ఎందుకంటే ఎలక్షన్ల వరకు, అదే ఎలక్షన్లు అయిపోయే వరకు చెప్పకూడదు కాబట్టి. మేబీ 1వ తేదీ తర్వాత మాయా చెప్తుందేమో చూడాలి. మాయా కానీ ఏఐ కానీ ఎలా పనిచేస్తాయి అంటే, ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ని క్రోడీకరించి అది మనకు అందిస్తుంది. ఇది వేగంగా చేస్తుంది, చాలా స్పీడ్గా సెకండ్స్లో చేస్తుంది. ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని అడిగామనుకో, హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ రేట్ ఎట్లా ఉందని అడిగామనుకో, అది ఆల్రెడీ నెట్లో ఉన్న సమాచారంని గ్రహిస్తుంది. ఇమ్మీడియట్గా గ్రహించి మనకి ఒక ఆర్డర్లో ఇస్తుంది అనమాట. దీన్ని నాకు బుల్లెట్ పాయింట్లో డేటా కావాలి అంటే బుల్లెట్ పాయింట్లో ఇస్తుంది. సో అట్లా ఇస్తుంది తప్ప అదేమి క్రియేట్ చేయదు, అదేమి ఇక్కడ వచ్చి సర్వే చేయదు కదా. ఆల్రెడీ సర్వేలు ఏమేమి ఉన్నాయో చూస్తుంది, దాని నుంచి అది మెజారిటీ దాని ప్రకారం ఏదో ఒకటి తీసుకొని అది ఇస్తుంది. అది మనం ముగ్గురిని అడిగితే ముగ్గురు 3
ఇప్పుడు చాట్ జీపీటీ నేను మామూలుగా ఈ మూడింటిని వాడుతుంటా. చాట్ జీపీటీ, జెమినీ ఏఐ ఏమో గూగుల్ వాడుతుంది, తర్వాత ఏమో కోపైలట్. ఈ మూడిట్లో ఒకే ప్రశ్న కాపీ పేస్ట్ చేసి అడుగుతుంటాను. మూడు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి కానీ డిఫరెంట్ ప్రజెంటేషన్లో ఇస్తాయన్నమాట. కొన్నిట్లో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చాట్ జీపీటీ కొన్ని విషయాలు ఆ మధ్య ఒక పోయిం అడిగాను, ఎక్స్ట్రాడినరీగా చాట్ జీపీటీ ఇచ్చింది. ఇంకొన్నిసార్లు జెమినీ ఎక్స్ట్రాడినరీగా ఇస్తుంది. కోపైలట్ ఏమో వాడే ఇంకొన్ని అనుబంధ ప్రశ్నలు కూడా వాడే ఇస్తాడు. మీకు దాని మీద కొడితే ఇంకొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలాగా ఉంటాయన్నమాట. ఏఐ అనేవి ఆల్రెడీ ఉన్నదాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ఒక ఆర్గనైజ్ చేసి మనకి ఎలా కావాలో మనం అడిగే ప్రశ్నను బట్టి, దీన్ని ప్రాంప్టింగ్ అంటారు. మనం అడిగే ప్రశ్న ఈ మధ్య ప్రాంప్టింగ్ ఇంజనీర్ అనే పోస్ట్ కూడా వస్తుంది అన్నమాట కొత్తగా. అంటే ఎలా అడగాలో కూడా నేర్చుకోవాలి మనం. మనకి క్విక్గా మనకు అనుకున్న ఇన్ఫర్మేషన్ రావాలంటే మనం ఎలా అడగాలనేది కూడా ఇంపార్టెంట్. ఓకే. సో ఆ విధంగా మాయ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.